నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. పోలవరం జిల్లా అడ్డతీగల్లో జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ మెరుపు తనిఖీలు నిర్వహించారు. బుధవారం స్థానిక గ్రామ సచివాలయాన్ని సందర్శించిన ఆయన క్షేత్రస్థాయిలో పాలన ఎలా సాగుతోంది, ప్రజలకు సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆకస్మికంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పనితీరుపై కీలక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణపై డిపిఓ ప్రత్యేక దృష్టి సారించారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తోందని, గ్రామాల్లో చెత్త సేకరణపై వచ్చే ఫోన్ కాల్స్కు ప్రజలు నిర్భయంగా వాస్తవ సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. ఇవి కేవలం మీ గ్రామంలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడానికేనని, పౌరులంతా ఈ సర్వేలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు వేసవి తాగునీటి ఎద్దడిపై అధికారులను డిపిఓ చంద్రశేఖర్ అప్రమత్తం చేశారు. ఎండలు ముదురుతున్న తరుణంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఆర్డబ్ల్యూఎస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటితో పాటు చల్లని మజ్జిగను కూడా అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సర్పంచుల పదవీకాలం ముగియటంతో ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాల మేరకు శ్మశాన వాటికల రూపురేఖలు మార్చాలని, అక్కడ రోడ్లు, నీటి వసతి మరియు పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇక గృహ పన్నుల వసూళ్లలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే పనితీరును పారిశుద్ధ్యం మరియు ఇతర ప్రజాసేవలో కూడా చూపిస్తూ మన జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. నమస్కారం అండి. నేను పోలవరం జిల్లా డిస్టిక్ గ్రామ పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి ఇక్కడికి ఈ మండలానికి ప్రత్యేకంగా రావటం ఎందుకంటే, ఒకటి ఐవీఆర్ఎస్ కాల్స్ అని చెప్పేసి మన ప్రభుత్వం నుంచి శానిటేషన్ మీద మన ఫోన్లు చేసి అడగటం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇస్తున్నారా, పట్టుకెడుతున్నారా క్లాప్ మిత్రాస్ అని. రెండో క్వశ్చన్ ఏంటంటే, వారానికి 2 రోజులు వస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. ఇవి 2 వస్తున్నారు అంటే 1 నొక్కండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. 1 వాళ్ళు రాకపోతే 2 నొక్కండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని మీద మాకు ప్రభుత్వం నుంచి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి గౌరవ కలెక్టర్ గారికి కూడా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అడగటం జరుగుతుంది. దాని మీద మనకి ఈ నెలలో ఇక్కడ ఒక 12 పంచాయతీలు మన జిల్లాలో 0% వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు సరిగ్గా ఫోను ఎత్తకపోవటం, వాళ్ళకి తెలియకపోవటం, అది రెడ్ కలర్లో వస్తుంది, సస్పెక్టెడ్ కాల్ అని చెప్పేసి వాళ్ళకి రావడం జరుగుతుంది. ఆ ఫోన్ కాల్ ఎక్కడైతే లిఫ్ట్ చేస్తే వీళ్ళకి బ్యాంకులో ఉన్న డబ్బులు పోతాయేమోనని చెప్పి భయంతో కొంతమంది ఆ ఫోను ఎత్తకపోవటం వల్ల మన జిల్లాకి పర్సంటేజ్ కొంచెం తగ్గుతుంది. గౌరవ కొత్త కలెక్టర్ గారు కూడా మనకి నూతనంగా వచ్చి ఉన్నారు. కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో శానిటేషన్ మీద, డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఎక్కువగా ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మనం ఈ మండలంలో కూర్చొని వీళ్ళందరికీ కూడా దాని మీద చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వేసవికాలం అయినందున వేసవికాలంలో కూడా మనకి ఒక వాటర్ మీద ఇబ్బంది లేకోకుండా మంచినీరు సౌకర్యం అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై వాళ్ళతో దీని మీద కలిపి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళవలసిందిగా మా పంచాయతీలో అందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే 2, 3తో సర్పంచుల పదవీ కాలం అయిపోయింది. 3వ తారీఖు నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని మనం ప్రత్యేక అధికారిగా నియామకం చేసి ఉన్నాము. ప్రత్యేక అధికారులు కూడా ఈ వాటర్ సప్లై మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా వాళ్ళకు కూడా తెలియజేసి ఉన్నాం. అదేవిధంగా చలివేంద్రాలను కూడా మనం ఈ వేసవికాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా చలివేంద్రములు పెట్టి వాటి ద్వారా మంచినీరు, అదేవిధంగా ఇంకా బాగా ఎండగా ఉంటే మజ్జిగని కూడా మనం సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనం హౌస్ ట్యాక్స్ పరంగా చూస్తే రాష్ట్రంలోనే ప్రథమంగా ఉన్నాము. ఎక్కువ పర్సెంటేజీ మన జిల్లా పోలవరం జిల్లా నుంచి ఇవ్వటం జరిగింది ఇంటి పన్నుల వసూళ్ళలో. అదేవిధంగా శానిటేషన్లో కూడా ఇంకా ఇంప్రూవ్గా చేసి చర్యలు తీసుకొని అందరం కూడా అభివృద్ధికి, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక అధికారుల యొక్క పరిపాలనలో కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. అట్లాగే గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనకి హైకోర్టు కూడా కొన్ని బరియల్ గ్రౌండ్స్ని, అంటే శ్మశానాల్లో అభివృద్ధి చేయమని చెప్పేసి హైకోర్టులో ఫిల్ వేశారు కొంతమంది. దాని ద్వారా
బరియల్ గ్రౌండ్స్ కూడా రోడ్లు వేయటం, చివరి మజిలీలో వాళ్ళకి అక్కడ మంచినీటి సౌకర్యం, స్నానాలు చేయటానికి మంచి రోడ్లు కానీ అట్లాగే గ్రీనరీ కానీ ఏర్పాటు చేయమని డైరెక్షన్స్ ఇచ్చాము. అదేవిధంగా అక్కడ బరియల్ గ్రౌండ్స్ను కూడా ఈ ప్రత్యేక అధికారుల యొక్క పరిపాలనలో అభివృద్ధి చేయటానికి మేమంతా కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కె రాంబాబు, సచివాలయ సిబ్బంది మరియు ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. మన్యం ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మన్యంలో న్యూస్. అలాగే మీ ప్రాంతంలో జరుగుతున్న విశేషాలను, సమస్యలను వార్తల రూపంలో మాకు పంపాలనుకుంటే 9642435670 నంబర్కు వాట్సాప్ చేయండి.